ప్రతిరోజు కూడా ఆకుకూర తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేశాను. ముందుగా దీనికోసం ఒక బాండి పెట్టి దాంట్లో 1 స్పూన్ నూనె వేసి 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూను ధనియాలు, వీటిని కూడా కొంచెం వేయించుకొని 11 ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగిన తర్వాత చివరిగా కొంచెం మెంతులు, వాటిని కూడా కొంచెం వేయించుకొని వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అదే బాండీలోకి ముందే కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇది కొంచెము కాడలు వేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. మరీ డ్రైగా ఉంది కాబట్టి కొంచెం నూనె వేస్తున్నాను నేను ఇక్కడ. 1 స్పూన్ ముందే నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మొత్తం కలిపి వేయించుకోవాలి. దాంట్లో నీళ్ళంతా ఇంకిపోయేదాకా వేయించుకొని దాన్ని చల్లారిన దాకా ఉంచి అప్పుడు మనం ముందే మిక్సీలో వేసుకున్నాం కదా పౌడర్, దాంతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ బెల్లం కూడా వేసాను, అది ఆప్షనల్. ఇప్పుడు తిరగమాత కోసం ఇంకొక బాండీ పెట్టుకొని దాంట్లో 1 స్పూను మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, ఇంగువ అన్నీ వేసి తిరగమాత వేసుకోవాలి. పచ్చడిలో తిరగమాత కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయింది.